నమస్తే. నా పేరు డాక్టర్ శాంతి ప్రియ. నేను అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్లో గ్లాకోమా అండ్ క్యాటరాక్ట్ సర్వీసెస్ చూసుకుంటూ ఉంటాను. క్యాటరాక్ట్ అంటే శుక్లం. మేజర్లీ మనకి క్యాటరాక్ట్తో వచ్చే ప్రాబ్లము దృష్టి తగ్గడం. మనం స్ట్రైట్గా చూస్తున్నప్పుడు మనకి స్ట్రైట్గా కనిపించకపోవడం, బూదరగా కనిపించడం, లేదా ఒక గ్లాస్ మీద కొంచెం పొగలాగా ఉన్నప్పుడు ఆ పొగలో నుంచి చూస్తున్నట్టు అనిపించడం. దీస్ ఆర్ ద మెయిన్ సిమ్టమ్స్ ఆఫ్ క్యాటరాక్ట్. అంటే మనకి చూపు ఇలా తగ్గుతుంది. ఇలా తగ్గినప్పుడు డెఫినెట్లీ హాస్పిటల్కి వస్తాము మనం, ఏమైంది నా చూపుకి అని అడగడానికి. అలాంటప్పుడు డాక్టర్ క్యాటరాక్ట్ ఉంది అనగానే మీరు భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. క్యాటరాక్ట్కి చాలా ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి ఇప్పుడు. మేజర్లీ క్యాటరాక్ట్కి ట్రీట్మెంట్ అంటే సర్జరీసే. క్యాటరాక్ట్ ఎన్ని రకాలు, ఎప్పుడు రావచ్చు క్యాటరాక్ట్ అనే క్వశ్చన్ అనేది కామన్గా ఉంటుంది మీకు. క్యాటరాక్ట్ ఎవరికైనా రావచ్చు. పుట్టిన పిల్లలకి ఉంటుంది క్యాటరాక్ట్. ఈ మధ్యన వయసులో పెరుగుతున్నప్పుడు రావచ్చు. దాన్ని డెవలప్మెంటల్ క్యాటరాక్ట్ అంటాము. ఈ డెవలప్మెంటల్ క్యాటరాక్ట్లో చాలా సిస్టమిక్ డిజార్డర్స్ ఉంటాయి. అంటే మెటబాలిక్ డిజార్డర్స్, గ్యాలక్టోసీమియా, లేకపోతే కొన్ని ఎంజైమ్ డెఫిషియన్సీస్ ఉంటాయి. వాటి వల్ల క్యాటరాక్ట్ రావడము ఇలా ఉంటాయి. వీటిని అన్నిటినీ డెవలప్మెంటల్ క్యాటరాక్ట్ అంటాము. కొన్ని డెవలప్మెంటల్ క్యాటరాక్ట్స్ లైక్ సూచురల్ క్యాటరాక్ట్స్ అని ఉంటాయి, కొన్ని బ్లూ డాట్ క్యాటరాక్ట్స్ అని ఉంటాయి. వీటి వల్ల పెద్దగా దృష్టి సమస్య రాకపోవచ్చు ఆన్ అ లాంగ్ రన్. కానీ ఇవి జస్ట్ క్యాటరాక్ట్స్ అని చెప్తున్నాను మీకు. మనకి మేజర్లీ కనిపించే క్యాటరాక్ట్ అంటే ఏజ్ రిలేటెడ్ క్యాటరాక్ట్. దీన్ని మనము సినైల్ ఇమ్మెచ్యూర్ క్యాటరాక్ట్ ఆర్ సినైల్ మెచ్యూర్ క్యాటరాక్ట్ అని పిలుస్తూ ఉంటాము. దీస్ ఆర్ ద బేసిక్ డాక్టర్ టర్మినాలజీస్. సో క్యాటరాక్ట్ వచ్చింది ఇప్పుడు. మేజర్లీ మనకి ఇప్పుడు నెక్స్ట్ ఆప్షన్ సర్జరీ ఈజ్ ద మెయిన్ ఆప్షన్ లెఫ్ట్ ఫర్ అస్. సర్జరీస్లో చాలా రకాల సర్జరీస్ ఉన్నాయి. దెర్ ఇస్ అన్ ఎవల్యూషన్ ఆఫ్ సర్జరీ. అంటే ఫస్ట్లో మన తాతలు కాలంలో క్యాటరాక్ట్ని ఫుల్ లెన్స్, అంటే క్యాటరాక్ట్ అంటే బేసికలీ మన కంటిలో ఒక క్లియర్ లెన్స్ ఉంటుంది. ఆ లెన్స్కి ఒపాసిఫికేషన్ వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా గ్లాస్ పైన మనం ఆయిల్ రాస్తే ఎలా అవుతుంది, అలాగా స్టార్టింగ్ స్టేజ్లో ఉంటుంది. అది పోను పోను ఇంకా ఒపేక్గా అయిపోయి మనకి కనిపించదు. రెటీనా పైన ఇమేజ్ పడదు. లైట్ అనేది ఇట్లా వచ్చి లెన్స్ ద్వారా రెటీనా మీద పడుతుంది. ట్రాన్స్పరెంట్గా ఉండాల్సిన మీడియం ఒపేక్ అయిపోయినప్పుడు మనకి రెటీనా పైన ఇమేజ్ పడదు. అందుకనే క్యాటరాక్ట్ అనేది మనం తీసేసేయాలి. పురాతన కాలంలో అంటే ప్రాబబ్లీ ఒక 50-60 years బ్యాక్ లెన్స్నే తీసేసేవాళ్ళు. దట్ వాజ్ నోన్ యాజ్ కౌచింగ్. అక్కడి నుంచి స్టార్ట్ అయింది మన క్యాటరాక్ట్ సర్జరీది. తర్వాత ఇప్పుడు మేజర్ సర్జికల్ టెక్నిక్స్ ఆర్ స్మాల్ ఇన్సిషన్ మాన్యువల్ క్యాటరాక్ట్ సర్జరీ అండ్ ఫేకో ఎమాల్సిఫికేషన్. ఈ స్మాల్ ఇన్సిషన్ మాన్యువల్ క్యాటరాక్ట్ సర్జరీ అనేది కాంప్లికేటెడ్ కేసెస్లో వేర్ ఫేకో ఇస్ నాట్ పాసిబుల్, అంటే ఫేకో ఎమాల్సిఫికేషన్ ఆర్ ద లేజర్ క్యాటరాక్ట్ సర్జరీ ఇస్ నాట్ పాసిబుల్. అలాంటి సిట్యువేషన్స్లో మనం ఇలాగా స్మాల్ ఇన్సిషన్ మాన్యువల్ క్యాటరాక్ట్ సర్జరీ చేస్తాము. సో ఈ స్మాల్ ఇన్సిషన్ మాన్యువల్ క్యాటరాక్ట్ సర్జరీలో ఊండ్ సైజ్, అంటే మనం కంటిని ఎంటర్ అవ్వాల్సిందే. లెంత్ ఏముంటుందో అది కొంచెం ఎక్కువగా ఉంటుంది ఇన్ దిస్ మాన్యువల్ క్యాటరాక్ట్ సర్జరీ. ఎందుకంటే ఇది చేతి సర్జరీ. దీంట్లో మనం లేజర్ ఏమి యూజ్ చేయము. చేతితోనే ఎంటర్ అయ్యి ఆ లెన్స్ అనే దాన్ని మనం తీసేస్తాం. తీసేసి చిన్న బ్యాగ్ లాగా ఉంటుంది. ఆ బ్యాగ్లో మనం ఇంట్రాక్యులర్ లెన్స్, అంటే ఇప్పుడు లెన్స్ తీసేసాము. సో లెన్స్ పవర్ ఏముందో దాని పవర్ రీప్లేస్ చేయాల్సిందే మనం. లేకపోతే బయటికి ఇంత పెద్ద భూతద్దం వస్తుంది. ఆ భూతద్దం వల్ల చాలా లిమిటేషన్స్ ఉంటాయి. ఒక భూతద్దాన్ని పెట్టుకొని చూస్తే మనకి ఇంత మాత్రమే కనిపిస్తుంది విషన్. అంటే టంగాగాడికి గుర్రం ఉన్నప్పుడు గుర్రానికి అటు ఇటు కట్టేస్తాం కదా, కనిపించకూడదు, సో దట్ అటు ఇటు వెళ్ళకూడదని. అలా అయిపోతుంది మన విషన్ ఈ భూతద్దం వల్ల. సో అది ఉండకూడదు అని చెప్పేసే కంట్లో ఇంట్రాక్యులర్ లెన్స్ వేస్తాం. ఆ లెన్స్ వేయడం వల్ల చాలా వరకు కాంప్లికేషన్స్ అనేవి తగ్గుతాయి. అండ్ లెన్స్ వేయించుకోకపోతే రెటినల్ డిటాచ్మెంట్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. సో లెన్స్ అనేది కంపల్సరీ వేయించుకోవాల్సిందే. ఈ స్మాల్ ఇన్సిషన్ మాన్యువల్ క్యాటరాక్ట్ సర్జరీలో అన్నీ మాన్యువల్గానే చేస్తాము. దీంట్లో ఫోల్డబుల్ లెన్స్, అంటే లెన్స్లో మళ్ళీ వెరైటీస్ ఉంటాయి, దాని గురించి మళ్ళీ తర్వాత మాట్లాడతాను. దీంట్లో యూజువలీ రిజిడ్ ఇంట్రాక్యులర్ లెన్స్ వేస్తాము. ఇది మాన్యువల్ క్యాటరాక్ట్ సర్జరీ. నెక్స్ట్ వచ్చేసి ఫేకో ఎమాల్సిఫికేషన్ ప్రొసీజర్ అని చేస్తాము.
ఇక్కడ ఏమవుతుందంటే ఇన్సిషన్ సైజ్ చాలా చిన్నదిగా ఉంటుంది, కైండ్ ఆఫ్ లైక్ 1.2 mm. దాంతో ఎంటర్ అయ్యి చిన్న సూదితో మనం క్యాటరాక్ట్ని అబ్జార్బ్ చేసేసి, అంటే దాన్ని బ్రేక్ చేసి, లేజర్ ఎనర్జీతో బ్రేక్ చేసి ఆ మ్యాటర్ని మొత్తం అబ్జార్బ్ చేసేసి ఆ బ్యాగ్లో ఇంట్రాక్యులర్ లెన్స్ పెడతాం. ఇక్కడ రిజిడ్ ఇంట్రాక్యులర్ లెన్స్ అంటే స్టిఫ్గా ఉండే లెన్స్ని పెట్టలేము. సో కొంచెం ఫోల్డబుల్ లెన్సెస్ అని ఇప్పుడు వచ్చినాయి, అవి పెడతాం యూజువలీ. అవి కూడా ఇంజెక్టర్ ఫార్మాట్లోనే వస్తాయి. ఇట్స్ జస్ట్ లెన్స్ని ఆ బ్యాగ్లోకి ఇంజెక్ట్ చేయడం. దిస్ ఈజ్ అ లేజర్ క్యాటరాక్ట్ సర్జరీ. రెండిట్లో డిఫరెన్సెస్ ఏంటి అంటే, ఒకటి మాన్యువల్, ఒకటి లేజర్. ప్రిసైజ్గా ఉంటుంది లేజర్ డెఫినెట్లీ, అండ్ లేజర్లో కాంప్లికేషన్స్ తక్కువ ఉంటాయి అండ్ హీలింగ్ టైం చాలా తక్కువ ఉంటుంది. ఈ లేజర్తో చేస్తున్నాం కనుక మనం లోకల్ అనెస్థెసియా అంటే కంటి లోపలికి ఇంజెక్షన్ కూడా ఇవ్వము, డ్రాప్స్ వేసేసి చేయొచ్చు. సో సర్జరీ అవ్వగానే మీకు ఇమీడియట్లీ దృష్టి ఫుల్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. హీలింగ్ టైం అనేది చాలా మినిమల్ ఉంటుంది.